ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. సూర్యాపేట జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని వారి స్వగ్రామమైన మోతే మండలం బురకచెర్లలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత అస్మితకు నివాళులు అర్పించి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేరు. హాస్టళ్లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. ప్రతి హాస్టల్లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించాలి. ప్రతి హాస్టల్లో సైకలాజిస్టును ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. అస్మిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని, ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి, తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్, మార్క్స్ అన్న ప్రెషర్స్ ను కొద్దిగా తగ్గించుకుందాం. రెండవది, ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు, టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. మరీ ముఖ్యంగా పరీక్ష సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా, క్వాలిటీ ఫుడ్ అందుతుందా, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి డిపార్ట్మెంట్ ని మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి. ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి. మార్చ్, ఏప్రిల్, మే అన్ని కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న మీరు ఒక్కసారి జరిగింది బ్రదరు మీడియా వాళ్ళకి కొద్దిగండి. దేనికి రాండి పెట్టండి ప్లీజ్. రాదు రాదు వెనక్కి రావాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.